మహాకృపను బట్టి ఈరోజు నాకు మరొక నూతన సంవత్సరం అనే దయాకీటం అనుగ్రహించబడ్డదండి దేవుని దయ ద్వారా. దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక. మీ అందరి ప్రేమను బట్టి మీరు అందరూ చూపిస్తున్న గౌరవం, అభినందన, అభిమానం వీటన్నిటిని బట్టి వీ కెన్ నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎప్పుడు కూడా చనువుగా తీసుకోము, ఎప్పుడు కూడా తీసుకోము. మీరందరూ దేవుడు మాకు ఇచ్చిన గొప్ప బహుమానము, గొప్ప ఆస్తి అని చెప్పొచ్చు. అదే రీతిగా ఈ గత సంవత్సరాలు దేవుడు నన్ను అసలు ఇక్కడ పుట్టించకుండాల్సిందండి. ఒక 2 minutes ఐమ్ ఫినిషింగ్. బట్ ఈరోజు నాకు బాగా అర్థమైంది దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు. ఈ రీతిగా ఆయన సువార్తని, ఆయన వాక్యాన్ని, ఆయన బిడ్డల్ని అనేక మందిని ఆయన వైపు తిప్పాలని దేవుడు నన్ను పిలుచుకున్నాడు, కోరుకున్నాడని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? మా తల్లి గర్భ సంచి మూసివేయబడ్డది. దేర్ వాస్ నో స్కోప్ దట్ ఐ వాస్ సపోజ్ టు బి బార్న్. అసలు పుట్టకూడదు. సైంటిఫిక్గా, మెడికల్గా ఎవ్రీథింగ్ ఇట్స్ ఇంపాసిబుల్. బట్ నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని చెప్పిన దేవుడు ఈరోజు నన్ను పుట్టించి ఇన్ని సంవత్సరాల వరకు నాకు తెలియదు, కానీ దేవుడు రాజుగారిని ఇవ్వడము, రాజుగారు ద్వారా నా ఉద్దేశం సమ్ డెస్టినీ హెల్పర్స్ అంటారు కదండి, మన గమ్యానికి దేవుడు పిలిచిన పిలుపుకి మనల్ని నడిపించేవారు కొంతమంది ఉంటారు, ఏర్పరచుకుంటారు. ఆ రీతిగా డెస్టినీ హెల్పర్గా, నా డెస్టినీకి లీడ్ చేసేవారుగా దేవుడు రాజుగారిని ఎన్నుకున్నారు. ఆ రీతిగా నేను ఎప్పుడు కూడా ఈ రీతిగా ముందుకు ఉండి నేను మాట్లాడాలంటే నాకు చాలా ఇష్టం లేదు. భయం కంటే ఎక్కువగా ఇష్టం లేదు. ఐ డి నాట్ లైక్ టు బి ఆన్ ద ఫోర్ ఫ్రంట్. ఐ హేటెడ్ టు బి ఆన్ ద ఫోర్ ఫ్రంట్. ఎటువంటి ఫంక్షన్స్లో అయినా నన్ను ముందు పెట్టారంటే ఏడ్ చేసేదాన్ని అనమాట. నాకు అంత ఇష్టం ఉండేది కాదు. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు రాజుగారిని ప్రేరేపించి ఆ రీతిగా నెట్టుకుంటూ దేవుడు నన్ను ఇక్కడే నిలబెట్టాడండి. ఐ బిలీవ్ గాడ్ హ్యాస్ మేడ్ మీ a blessing. I believe that no matter what, ప్రభువా నిన్ను నరులేమి చేసినా నేను భయపడను అన్న రీతిగా, జీవించినంత కాలము నీ సేవనే చేస్తానన్న ప్రకారంగా పాడిన రీతిగా, దేవా జీవించినంత కాలము నీ సేవనే చేస్తాను. ఎందుకంటే ఈరోజు మీకు చెప్పినట్టు దేవుడు అనేక విషయాలు దేవుడు నాకు బయలుపరిచాడు. ఎన్నో స్ట్రాంగ్ హోల్డ్స్, పితృపారంపర్యంగా లేకపోతే వ్యక్తిగతంగా ఎన్నో స్ట్రాంగ్ హోల్డ్స్ నుండి దేవుడు నన్ను వ్యక్తిగతంగా విడిపించాడు. కాబట్టి ఈరోజు మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నానండి. హల్లెలూయా.